హలో అండి. అందరికీ నమస్కారం. ఇదైతే నా టాప్ అండి. ఇది నాకు అంటే లాస్ట్ సమ్మర్‌లో వేసుకున్న ఇది. ఎండాకాలం వస్తుంది కదా! బాగా పనికొస్తుంది. కాకపోతే ఇప్పుడు చంకల దగ్గర, నడుము ఇలా టైట్ అయిందనమాట. ఇప్పుడు దీన్నైతే వేయను. కాకపోతే మంచిగుంది. క్లాత్ కూడా ఎండాకాలంలోకి మెత్తగా మంచిగుంటదనమాట. అయితే ఇది మా అమ్మాయికి కొద్దిగా చిన్నగా డిజైన్ చేద్దామనుకుంటున్నా. ఎందుకంటే కొత్తగుంది, మంచిగుంది. అంతే నాకు కొద్దిగా చంకల దగ్గర టైట్ అయింది. అందుకే నడుము దగ్గర కూడా టైట్ అయింది. అందుకే తీసేస్తున్నా. తీసి కూడా దీన్ని పక్కకు పడేయలేము. అందుకే మా అమ్మాయికి ఇప్పుడు ఎండాకాలం వస్తది కదా! ఒక నెల అయితే ఇంకా ఎండాకాలంలో బాగా యూజ్ అయితది. మా అమ్మాయికైతే ఏసుకోవడానికి అయితది. అందుకనే నేనిక్కడ ఇవి ఫస్ట్ అయితే దీన్ని ఇలా మంచిగా ఐరన్ చేసిన. ఐరన్ చేసుకొని ఇది చూడండి ఇక్కడ నేనైతే ఫస్ట్ హ్యాండ్స్ అయితే కట్ చేస్తున్నా. అంటే మనకు చంక కుట్టు ఉంటుంది కదా! అక్కడి వరకైతే కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్న తర్వాత ఇలా షోల్డర్ అంతా ఎంత ఉందో చూసుకోవాలనమాట ఒకసారి. చాలా పెద్దగానే అనిపిస్తుంది. అయితే ఇక్కడ ఈ బాడీ అంటే షోల్డర్ నుంచి ఈ నడుము వరకైతే 15.5 ఇంచులైతే వచ్చింది. మా అమ్మాయికి అంత అవసరం లేదు. 12 ఇంచులైతే సరిపోతుంది. అందుకనే పైన షోల్డర్ దగ్గర కట్ చేస్తున్నా. ఇలా కట్ చేసిన తర్వాత ఇప్పుడు షోల్డర్ లెంత్ చూసుకున్నా. షోల్డర్ ఇక్కడ 6 ఇంచులైతే సరిపోతుంది. ఇలా 6 ఇంచులకు మార్క్ చేసుకున్నా. చేసుకున్నాక మళ్ళీ ఆర్మ్ హోల్ కూడా 6 ఇంచులకు మార్క్ చేసుకొని ఇలా ఆర్మ్ రౌండ్ అయితే గీసేసుకున్నా. తర్వాత నెక్ కోసమైతే ఇది బోట్ నెక్ అనమాట. 3 ఇంచుల దగ్గర మార్క్ చేసుకొని అక్కడి నుండి కిందికి నెక్ కోసం 4 ఇంచులకు మార్క్ చేసుకొని ఇలా బాక్స్ అయితే గీసి ఫోల్డింగ్ సైడ్ నుంచి ఇలా రౌండ్ నెక్ అనేది గీసేసుకున్నా. బ్యాక్, ఫ్రంట్ కూడా 4 ఇంచులు, 4 ఇంచులే తీసుకుంటున్నా ఇది. ఇలా నెక్ అయితే కట్ చేస్తున్నా. మీవి కూడా ఏమైనా ఇలా డ్రెసెస్ ఉంటే మాత్రం టాప్స్ ఉంటే ఎక్కువ కాస్ట్ పెట్టి కొంటుంటాం కదా! ఇలా మీ పిల్లలకైతే డిజైన్ చేసుకోవచ్చు. చాలా మంచిగుంటదండి. ఇది పర్టిక్యులర్‌గా నేను కటింగ్, స్టిచ్చింగ్ అని కాదు చూయించేది. మీకు కూడా ఏమైనా యూజ్ అయితాయి. మీ డ్రెసెస్ ఉంటే ఎంతో రేటు పెట్టి తెచ్చుకుంటూ ఉంటారు కదా! అలా యూజ్ అయితాయి అన్నట్లు ఒక ఐడియా అంటూ వస్తది మీకు. అవునా మన డ్రెస్సుల్ని కూడా ఇలా చేసుకోవచ్చు కదా! అనేది ఒక ఐడియా వస్తుంది. అందుకనే ఒకటైతే ఇలా మీకు చేసైతే చూపిస్తున్నా నేను వీడియో అనేది. తర్వాత వీటిని ఇప్పుడు ఈ హ్యాండ్స్ ఉన్నాయి కదా! మనం కట్ చేసుకున్న హ్యాండ్స్‌ను ఇప్పుడు ఈ హ్యాండ్స్‌ని ఇలా వీటితోనే మంచిగా ఐరన్ చేసిన ఫస్ట్ అయితే ఈ హ్యాండ్స్‌ని కొద్దిగా ఇది క్లాత్ కాటన్ చాలా కంఫర్ట్‌గా ఉంటది. ఎండాకాలం అయితే చాలా హాయిగా ఉంటది. అందుకని దీన్నైతే తీసి పక్కకు పడేయలేకపోయినా ఇలా హ్యాండ్స్ కోసం అయితే మా పాపకు కాబట్టి ఒక 5 ఇంచులు 4.5 ఇంచులైతే కుట్ల కోసం కలిపి కట్ చేసుకుంటున్నా ఇలా హ్యాండ్స్ అయితే మన హ్యాండ్స్‌లోనే ఇలా షార్ట్ హ్యాండ్స్ అయితే అయిపోతది మంచిగా. ఇలా హ్యాండ్స్ అయితే కట్ చేసుకోవాలి. తర్వాత ఇప్పుడు మనకు నెక్ పీసులు, గల్ల పీసులు కావాలి. గల్ల పీసుల కోసం కూడా మనకి ఇలా ఫుల్ హ్యాండ్స్ కాబట్టి వీటిలలోనే మనకు ఈ గల్ల పీసులనేది వచ్చేస్తాయి. వీటిని ఇలా క్రాస్‌గా కట్ చేయండి. మనకు ఈ హ్యాండ్స్‌లోనే మనకు అసలు మనం ఏమి కుట్లిప్పకుండా, మనం ఎక్కడ ఏం రిపేర్ లేకుండా ఈజీగా, సింపుల్‌గా అయిపోతదండి. అంతే. మన టాప్స్ మీకేమైనా పిల్లలకి ఇలా కుట్టుకోవాలనుకున్నప్పుడు ఆ టాప్‌ను బట్టి ఇలా డిజైన్ చేసుకోవచ్చు. చాలా సింపుల్‌గా, ఈజీగా అయిపోతాయండి. అంతేకానీ మీరు ఒక సమ్మర్‌లో వేసుకొని లేదంటే ఒక 4, 5 సార్లు వేసుకొని ఇంకా నాకిది టైట్ అయింది అని పక్కకు పడేయకుండా ఇలా మన పిల్లలకైతే మనం డిజైన్ చేసుకోవచ్చు. ఒకవేళ మీరు అలా అనుకున్నా మేము చేసుకోలేము అని జాబ్‌కెళ్ళే వాళ్ళు ఉంటారు కదా! వాళ్ళు కూడా కొద్దిగా ఇబ్బంది పడుతుంటారనమాట. అంటే వాళ్ళు జాబ్‌కెళ్ళే వాళ్ళైతే ఇంకా ఎక్కువ డ్రెసెస్ వేస్తుంటారు. మంచి డ్రెసెస్. కానీ అవి కొన్నిసార్లు గానీ వాళ్ళకు రెడీమేడ్ అయితే ఇంకా తొందరగా టైట్ అయిపోతుంటాయి. ఎక్కడ అంటే ఇక్కడ నడుము దగ్గర పొట్ట కనిపిస్తుంది. చంకల దగ్గర టైట్ అయిపోతుంది. అలాంటప్పుడు మీకు పిల్లలు అంటే ఆడపిల్లలు ఉంటే గనక ఇలా టైలర్స్ దగ్గరికెళ్ళి ఇలా ఆల్టరేషన్ చేయించండి. చాలా ఈజీగా అంటే పిల్లలకు కూడా మనం వేసుకోకపోయినా పర్లేదు. అరే! ఇంత కాస్ట్ పెట్టి దీన్ని పక్కకు పడేసినాం అన్న ఫీలింగ్ రాకుండా ఇలా మన పిల్లలకైనా గానీ ఏముంది ఒక రూ. 100 ఇస్తే అంటే మనకు ఆ డిజైన్‌ని బట్టి మన వాళ్ళకు డిజైన్ చేసేదాన్ని బట్టి అమౌంట్ ఇస్తారు. అంటే తక్కువలోనే అయిపోతుంది కదా! ఇలా గల్ల పీసులనేది మనం అటాచ్ చేసుకొని ఈ తీసుకోవాలి. అయితే ఫస్టు ఇప్పుడు డ్రెస్ తీసుకొని మనము ఈ అంటే ముందు సైడు నేనైతే లైనింగు ఈ పైన ఉన్న
ఈ డిజైన్ క్లాత్ 2 అయితే అటాచ్ చేస్తున్నా. ఎందుకంటే విడివిడిగా అయిపోతాయి గదా! కట్ చేసిన తర్వాత. అందుకని ఫస్ట్ అయితే ముందు భాగంలో లైనింగు, ఈ ముందు భాగం షోల్డర్ అయితే కుట్లేసుకోండి. వేసుకున్న తర్వాత ఇప్పుడు నెక్ కూడా కుట్టేసుకోండి. అంటే లైనింగు ప్లస్ పైన ఉన్న క్లాత్ ఫ్యాబ్రిక్ ఇవి 2 కూడా ఇలా కుట్టేసుకుంటే మనకు గల్ల పీసులు వేసేటప్పుడు తొందరగా అయిపోతదనమాట. కదలకుండా నీట్‌గా కూడా ఉంటుందనమాట. మీకిది ఏదో ఇదొక్కటే అని కాదండి. ఏవైనా సరే మీ డ్రెస్సులుంటే ఇలా వేస్ట్ కాకుండా అన్నట్లు చూపిస్తున్నా నేను. ఇప్పుడు చంక సైడ్ కూడా ఫస్ట్ అయితే ఇలాగే కుట్టేసుకోండి. కుట్టేసుకుంటే నీట్‌గా ఉంటది. కుట్లు కూడా ఊడిపోకుండా ఉంటాయనమాట. మనకు వాళ్ళిచ్చిన ఇప్పుడు మనం కుట్టించుకున్న క్లాతులకైతేనేమో లైనింగు పర్ఫెక్ట్‌గా చేసి కుట్టుకుంటాము. కాకపోతే ఇక్కడేందంటే ఇవి రెడీమేడ్ డ్రెస్సులకైతే లైనింగ్స్ కొద్దిగా అటు ఇటు అవ్వడము అలా ఉంటుంది. అందుకనే మీరు నీట్‌గా కట్ చేసుకున్న తర్వాత లైనింగు, ఈ మెయిన్ క్లాత్ 2 కూడా అటాచ్ చేసుకోండి. తర్వాత ఇప్పుడు గల్లకు మనము పీస్ అనేది కుట్టుకున్నాం కదా! దాన్ని ఇలా మంచి సైడ్ పెట్టి గల్ల పీస్ అనేది ఇలా వేసుకోండి. సేమ్ మనం బ్లౌజ్‌కి ఎలా వేస్తామో అలానే వేసుకోవచ్చు. ఇలా కుట్టిన తర్వాత ఇలా రివర్స్ తిప్పుకోండి. తిప్పుకొని ఇప్పుడు ఒక ఫోల్డ్ కుట్టు వరకు చేసి మొత్తం ఫోల్డింగ్‌ని ఇలా లోపల సైడ్‌కి చేసేయండి. చేసేసి ఆ ఫోల్డింగు ఎడ్జ్‌కు కుట్టుకుంటూ రావాలి. అప్పుడు నెక్ అనేది మనకు లోపల సైడ్‌కి వెళ్ళిపోతదనమాట. చూడండి చాలా మనకు మళ్ళీ దీనికోసమని సెపరేట్ వేరే క్లాత్ కూడా మనకు అవసరం లేదు. వేరే క్లాత్ వెతుక్కోవడం కూడా అవసరం లేదు. మనకు కట్ చేసిన క్లాత్‌లోనే ఇలా మొత్తం డ్రెస్సుకు డిజైన్ చేయడానికి సరిపోతుంది. ఇలా మీ దగ్గరున్న వాటితో మీరే డిజైన్ చేసుకోవచ్చు మంచిగా. లేదంటే మేము జాబ్‌కెళ్తాము, కానీ చాలా డ్రెసెస్ ఉన్నాయి. వాటిని ఏం చేయాలనుకుంటే మాత్రం ఇలా కొద్దిగా టైలర్స్ దగ్గర తీసుకెళ్తే వాళ్ళు కూడా డిజైన్ చేస్తారు కదా! వాళ్ళకి కూడా తెలుస్తదనమాట. ఏవి ఎట్లా డిజైన్ చేస్తే పిల్లలకు బావుంటది అని. ఇప్పుడు ముందు భాగం ఇలా కుట్టుకున్న తర్వాత ముందు సైడు ఈ చంకల దగ్గర లోతనేది తీసిన నేను. 2 ఓన్లీ ముందు సైడ్ మాత్రమే మడత పెట్టి లోతనేది తీసిన. తర్వాత వెనక సైడ్‌కు ఇప్పుడు బ్యాక్ పార్ట్ ఉంది కదా! బ్యాక్ పార్ట్ కూడా ఇలాగే లైనింగు మెయిన్ క్లాత్ ఉంది కదా! అవి 2 కలిపి ఇలా షోల్డర్ కుట్టేసుకొని తర్వాత నెక్ కూడా కుట్టేసుకోండి ఫస్టు. నెక్ కదలకుండా ఉంటుంది లైనింగు అది. ఇలా నెక్ కూడా కుట్టేసుకున్న తర్వాత ఇప్పుడు నెక్ దగ్గర సేమ్ ముందు భాగంలో ఎలా కుట్టుకున్నామో అలాగే వెనక సైడ్ కూడా నెక్ అనేది అలాగే వేసేసుకోవాలి. మంచి సైడ్ కుట్టుకొని మళ్ళీ రివర్స్ తిప్పి ఇలా డబల్ ఫోల్డ్ చేసి కుట్టుకుంటే సరిపోతుంది. ఇంకా మీ దగ్గరున్న డ్రెసెస్ ఏవైనా సరే కొంతమందైతే లాంగ్ ఫ్రాక్స్ ఏస్తుంటారు. అవి కూడా 1, 2 సార్లేసి పక్కకు పెట్టేస్తుంటారు కదా! కొంతమందైతే శారీస్‌తో కుట్టించుకుంటుంటారు. కొంతమంది షాపులల్లోనే 1000, 2000 అట్లా పెట్టి కూడా డ్రెసెస్ తెచ్చుకొని ఒక 2 సార్లు వేసుకొని పక్కకు పెట్టేస్తుంటారు కదా! అలాంటప్పుడు ఇలా పిల్లలకైతే మంచిగా డిజైన్ చేసుకోవచ్చండి. ఇదైతే నేనైతే పోయిన సమ్మర్‌లో కొన్ని సార్లు ఏసినా. కాకపోతే రెడీమేడ్ డ్రెసెస్ ఎందుకనాలి గానీ కొద్దిగా తొందరనే టైట్ అయిపోతాయన్నమాట. వాటిని తీసి ఇంత రేటు పెట్టయితే పక్కకు పడేయలేము కదా! అందుకనే ఇలా మనము పిల్లలకనేది డిజైన్ చేసుకోవచ్చు. ఇప్పుడు హ్యాండ్స్ ఫస్టే మనము కుట్టేసుకున్నాము. వీడియోలో చూసినాము. ఫస్ట్ కుట్టు ఇదే యేసుకున్నాము. ఇప్పుడు హ్యాండ్స్ అనేది షోల్డర్ దగ్గర పెట్టేసి ఇలా హ్యాండ్స్ కూడా కుట్టేసుకోవాలి. అసలు టాప్ అనేది కూడా మంచిగా రెడీ అయిపోయింది. అంటే నాకేమో మోకాళ్ళ కిందకి వస్తుండే. ఇప్పుడు మా పాపకిది లాంగ్ ఫ్రాక్ అయితుందనమాట. కాకపోతే ఏందంటే, వాళ్ళకు మనం పెద్దవాళ్ళం కాబట్టి మనకు నెక్ అనేది వాళ్ళకి పెద్దగా అయితది. ఈ కొద్దిగా చెస్ట్ లూజ్ దగ్గర కూడా వాళ్ళకు లూజ్ అయితది. అందుకని మనం కొద్దిగా నెక్ దగ్గర చంక భాగం అడ్జస్ట్ చేస్తే, నడుము నుంచి కుట్టేస్తే సరిపోతుంది అదైతే కొద్దిగా. కొద్దిగా కుట్టు పడతది. ఇలా హ్యాండ్స్ అతికేసిన తర్వాత ఇంకా మనం చంక భాగాలు కూడా ఇలా కుట్టుకోవాలి. అయితే ఇక్కడ ఈ డిజైన్ ఎలా వచ్చిందంటే మనకు ఈ ఇది రెడీమేడ్ డ్రెస్సే కదా! లైనింగ్ అనేది ఫుల్లుగా అటాచ్ ఇవ్వలేదు వాడు. చంక దగ్గరనే అటాచ్ ఇచ్చిండు. మిగతా మొత్తం వదిలేసిండు ఫ్రీగా. ఇప్పుడు లూజ్ అనేది ఓన్లీ మనము ఇలా ఈ ఈ పార్ట్ కంటే మెయిన్ క్లాత్ దానికి మాత్రమే కుట్టనేది ఎంత కావాలో అంత మన పిల్లలకనేది చూసుకొని చంక దగ్గర, నడుము దగ్గర కుట్టేసుకుంటే డ్రెస్ అనేది మంచిగా రెడీ అయిపోతుందండి. ఒకవేళ ఈ డ్రెస్ అయితే ఫుల్ లాంగ్ ఫ్రాక్ అయితుంది కాబట్టి నేను కింద కట్ చేయట్లేను. నచ్చితే లైక్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.